నమస్తే అండి. వామాకు బజ్జీని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా బాగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. ఇదిగోండి, వామాకుని చెట్టు నుండి ఫ్రెష్గా కోసుకొచ్చి వాటిని చక్కగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న వాటర్లో ఈ వామాకుని 1-2 సార్లు చూసుకొని అటు ఇటు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం శనగపిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో బేకింగ్ సోడా, అదేనండి తినే సోడా, కొంచెం సాల్ట్ సరిపడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా పల్చగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పల్చగా కలుపుకొని మన వేలికి కోట్ అయ్యే విధంగా చూసుకోవాలి. మందంగా కోట్ కావాల్సిన అవసరం లేదు. ఇలా ఉండలు లేకుండా పిండిని చాలా స్మూత్గా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రైకి వాడే ఆయిల్ ఎక్కువ వాడడం కాబట్టి చాలా తక్కువ పోసుకొని నేను చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ కాగింది. వామాకుని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకొని అటు ఇటు ఈ విధంగా బజ్జీని వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే మనం బజ్జీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగాయో. ఈ విధంగా చేసుకొని తింటే వర్షాకాలం చాలా బాగుంటాయండి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అలాంటివి ఏంటంటే పిల్లలు ఇష్టపడరు కదా. మనం ఈ విధంగా చేసుకొని స్నాక్ రూపంలో తీసుకుంటే చాలా బాగుంటాయి. చాలా తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వస్తాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. ఈ ఫ్రై చేసుకున్న బజ్జీలను పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగానే అన్ని వామాకులతో బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఫ్రై చేసేటప్పుడు. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ వామాకు బజ్జీని. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.